చేసుకుంటూ ఈ లోకంలో మా జీవితాన్ని కొనసాగించటం మీరు చేసిన ఏర్పాటు, మీరు చూపుతున్న పని కొరకై మీకు వందనాలు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా ఇక్కడ కూడిన మా అందరికి కూడా రక్షణ అనుగ్రహించినందుకై మీకు వందనములు. తద్వారా మీరు చేసిన మేలు ఉపకారం కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మా ఆయుష్ పొడిగించి మరొక నూతనమైన దినం పరిశుద్ధ దినం అనుగ్రహించి పరిశుద్ధముగా మీ బిడ్డలంగా ఈ పాద సన్నిధిలో చేరి ఆత్మానుసారులుగా జీవిస్తూ తండ్రి మిమ్మల్ని ఆరాధించడం, గణపరచడం మీరు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి మందిరానికి సమయానికి వచ్చిన బిడ్డలను బట్టి మీ పాదాలు పొందాలి. బిడ్డలను ఆశీర్వదించము. అదే రీతిలో మార్గంలో ఉన్నటువంటి వారిని అతి త్వరగా తీసుకురమ్ము. గృహాల్లో ఇంకా నిలబడి కూర్చొని సంభాషించుకుంటూ ఉండేటువంటి వారికి దేవుని భయం అనుగ్రహించి అతి త్వరగా మందిరం రావాలని ఆశ కనున్నట్లుగా మీరే సహాయం చేసి తీసుకురావాల్సిందిగా ప్రార్థించుకుంటున్నాం. వచ్చిన వారంతా కూడా వారి భాగాన్ని వారు సంపూర్తిగా సంపాదించుకొని పొందుకొని మిమ్మల్ని హత్తుకొని జీవించటకు, మిమ్మల్ని గణపరిచి మహింపరుస్తూ జీవితాన్ని కొనసాగించటకు మీ కృపను విస్తరింప చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. మీ బిడ్డల మధ్యలో నన్ను కూడా క్షేమంగా తీసుకొచ్చినందుకు వందములు. గడిపే సమయం అంతా ఆశీర్వాదకరంగా చేయము. మీ ఉన్నతమైన పరిశుద్ధ పర్వతం నుండి మీ యొక్క స్వరము, మెల్లనైన స్వరము, సున్నితమైన స్వరము, సౌందర్యమైన స్వరము, ఆశీర్వదించేటువంటి స్వరాన్ని, మమ్మల్ని సరిచేసేటువంటి స్వరాన్ని, మమ్మల్ని హెచ్చరించేటువంటి స్వరాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరిచి, సంతోషపరిచి, సమాధానపరిచి మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, పాటల సమయంలో మీ నామాన్ని మహింపరచుకునము. వాక్య సమయంలో మీ నామాన్ని మహింపరచుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించు. ఆదినంతవరకు మీరే ఆధిపత్యం వహించు. దయగల తండ్రి, వాతావరణం చాలా భయంకరంగా అననుకూలంగా ఉంది. మేము సామాన్య ప్రజలు మీ హస్తాల్లో ఉన్నటువంటి వారం, మీరు ఎక్కడ చోట భద్రపరచబడిన వారం. దయచేసి ఈ వాతావరణం మాకు ఏమి హాని కలిగించకుండా వాతావరణం అనుకూలంగా ఉంచి బిడ్డలందరూ కూడా మీ సన్నిధితో సంతోషించడానికి మీరే సహాయం చేయవలసిగా ప్రార్థించుకుంటూ, ఆది నుండి అంతవరకు మీరే ఆధిపత్యం వహించవలసిగా ప్రార్థించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను తగ్గించుకుంటూ ఈ యొక్క స్థలంలో మీ ఆత్మ సంచారం కోరుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానించుకొని ఆరాధనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విని ఆత్మకు సత్యంతో ఆరాధించడానికి ప్రభు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. 113వ కీర్తన. మార్చి చదువుకుందాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ బాగా చదవండి, బిగ్గర చదవండి. చక్క ప్రక్కవారికి వినపడాలి మనం చదువుతుంటే. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. కాలం యెహోవా నామము సున్నతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవా పోలి ఉన్నవాడెవడు? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టుటకై చివరి వచ్చిన అందం చదువుకుందాం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారు సంతోషమైన రాత్రిగాను, తల్లిగాను చేయను, యెహోవాను స్తుతించు. ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ కమ్, యూ నీల్ డౌన్. మోకాళ్ళ మీద రండి, కూర్చోవద్దు ఎవరు. మోకాళ్ళ మీద రండి, సహోదరులు సహోదరులు కూడా. చాలామంది కూర్చొని కళ్ళు మూసుకుంటారు. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదాలు పొందనాలు. మీ బిడ్డలంగా మీ పరిశుద్ధ మందిరంలో మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు
మేము సమకూడి ఆత్మతో సత్యంతో ఆరాధించేదాని కొరకు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ అనుమతించినందుకై మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. దగ్గర తండ్రి, వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. రావాల్సినటువంటి వారు భాగాన్ని కోల్పోకుండా సమయానికి వచ్చి మేలు పొందినట్టుగా సహాయం చేయండి. మీ మేలనైన స్వరం మాకు వినిపించి మా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆరాధించుటకు ఆశ కలిగించవలసిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. ఆది నుండి అంతవరకు మీరు ఆధిపత్యం వహించము. ఎండ తీవ్రత బిడ్డలకు ఎటువంటి హాని కలగకుండా భద్రపరచవలసిగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని హెచ్చిస్తూ నన్ను తగ్గించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 113వ కీర్తనకారుడు ప్రభువును స్తుతించేదానికి తీర్మానం చేసుకుని, రాబో దినాల్లో ప్రభువు రాకడ ఆలస్యం అయితే ఆయన ప్రియకుమారుని రక్తం ద్వారా కడుగుబడిన బిడ్డలందరూ కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించాలని ఆశపడుతూ ఈ యొక్క కీర్తన రాస్తూ వచ్చాడు. అందుకనే యెహోవాను స్తుతించుడి అన్నాడు. స్తుతిస్తున్నాను అనలా, అంటే ఆయన స్తుతిస్తూనే ఇతరులను కూడా పురికొల్పుతున్నాడు. కాబట్టి మనం ఆయన స్తుతించేదానికి ఆహ్వానించబడ్డాం. రెండవది యెహోవా సేవకులారా అన్నాడు. సేవకులు అంటే ఎవరండి? ఏమన్నా గట్టిగా చెప్పు. దేవుని పని చేసేటువంటి వారు. అంటే ఏ స్వభావంతో పని చేయాలి? అందరూ చేస్తారు పని. స్వభావం ఏమిటి? ఏమో జోసఫ్, స్వభావం చెప్పు. 4 రకాల స్వభావాలు ఉండాలి దేవుని సేవ చేసేవారికి. మొదటిది డివోటెడ్ లైఫ్, అంటే దేవునికి అంకితం చేసుకోవాలి. ఎప్పుడు అంకితం చేసుకుంటాడయ్యా సురేష్? యేసు ప్రభు రక్తంతో కడుగుబడిన తర్వాత అంకితం చేసుకోవాలి. అందరు చేసుకున్నా లేదు నాకు తెలియదు. రెండవది సహాయకారిగా ఉండాలి. సహాయకారి అంటే ఏంటయ్యా? ఇతరులకి ప్రతి దానిలో కూడా మాటలో కానీ పనిలో కానీ సహాయకారిగా ఉండాలి. మూడవది హంబుల్నెస్, అంటే తగ్గింపు. ఎప్పుడు కూడా నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా, ఎంత ఐశ్వర్యంతుడిగా ఉన్నప్పుడు కూడా, ఉన్నతమైన స్థలంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే హంబుల్నెస్, అంటే తగ్గింపు స్వభావము. ఎదుట వ్యక్తి మనకంటే తక్కువ చదువుకుని ఉండవచ్చు, మనకంటే వెనుకంజి వేసి ఉండవచ్చు. ఎన్నోన్నప్పుడు కూడా ఆయనే నాకంటే హెచ్చైన వాడు అనే స్వభావం కలిగిన వ్యక్తి మాత్రమే సేవకుడు. నాలుగవది హెల్ప్ఫుల్ టు ది అదర్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్, అంటే అవసరతలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయటం. మన స్నేహితులకి బంధువులు చేస్తాం, అది సహజమే. అది కదా ఆయన చెప్పేది. ఇతరులకు అంటే మనకు తెలియనటువంటి వారికి కూడా. ఉదాహరణగా మన బంధువుల్లో కానీ, మన విశ్వాసుల్లో కానీ, మన బంధువుల్లో కానీ ఎవరికైనా అనారోగ్యం ఉంటే 2, 3, 4, 5, 10 మంది కలిసి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి రావడం అనేటువంటిది ఆదరణ. కాబట్టి ఆ రీతిగా అది కూడా అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేయటమే. ఈ 4 సందర్భాలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే సేవకుడు అని పిలవడతాడు. అటువంటి వారు మాత్రమే దేవుని పని చేయగలరు, దేవుని స్తుతించగలరు. వారి స్తుతి మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి మీరు సంసిద్ధం కండి. ఇప్పుడు ఈ 4 తీర్మానాలు మన జీవితంలో ఉన్నాయా లేవా అనే తీర్మానం చేసుకున్న తర్వాత వాక్యానికి వెళ్ళి అప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. కాబట్టి యెహోవా నామమును స్తుతించుడి. సేవకులు ఈ రీతిగా ఉన్నటువంటి వారు స్తుతించాలి అని మన కీర్తనకారుడు రాస్తూ వచ్చాడు. ఎంత ధన్యులు మనం. బహుశా యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టక ముందు లిఖించినటువంటి గ్రంథం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రంథంలో లిఖించబడి ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము. ఆయన చేసిన సహాయాన్ని బట్టి, మన ఎడల ఆయనకున్నటువంటి తలంపుని బట్టి దేవునికి మనం కూడా ధన్యులుగా తీర్చబడి ధన్యకరమైన స్థలంలో కూర్చొని ధన్యుడైనటువంటి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించేదాని కొరకు మనకు తరుణం ఇచ్చాడు ప్రభు అని దేవుడు. ఈ రహస్యాన్ని గమనించాలి. ఏదో మందిరానికి వస్తున్నాం, యేసు ప్రభు దేవుడు, మేము క్రైస్తవులు, ఇవి కాదు. వన్ షుడ్ వర్షిప్. ఒక వ్యక్తి స్తుతించాలి.
స్తుతించేదానికి ఈ 4 సుగుణాలు ఉండాలి. మొట్టమొదటి. రెండవది చదువయ్యా. ఇది మొదలుకొని ఎప్పుడు మొదలవుతుంది అది? రండి, దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మనం చదివే ముందుగా, ఆ వచనం చదివే ముందుగా దాని ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రాజులు ఎట్లా ఉండేవాళ్ళంటే, రాజులు అధికారాన్ని సంపాదించుకొని అధికారాన్ని ఒక్కోసారి దుర్వినియోగం కూడా చేసేవాళ్ళు. ఏ విధంగా చేసేవాళ్ళంటే, శకునగాండ్రను, గారడి విద్య గలవారిని వారందరినీ సమకూర్చుకుంటారు. ఆ యొక్క ఆస్థానంలో సమకూర్చుకొని ఏదైనా పరిస్థితి వస్తే ఫస్ట్ దే విల్ కాల్ దెమ్. ఎవరిని? శకునగాండ్రని, గారడి విద్య గలవారిని ఎవరిని పిలుస్తారన్నమాట. పిలిచి వాళ్ళు ఏం చెప్తే అది నడిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి యోచన ఉండదు, ఇది కరెక్టా కాదని యోచన ఉండదు. అటువంటి స్థితి రాజులది. అయితే ఆ రాజులు అక్కడ ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి ఒక రోజు కల వచ్చింది. ఏం కళ తెలుసండి మీకు? ఆ కళ తెలుసా? తెలియదు. ఎవరు తెలియదు. రాజు కూడా మర్చిపోయాడు. కొంతమంది కళలు కానీ మర్చిపోతుంటారులే. కాబట్టి ఆ కళ మర్చిపోవటం వల్ల ఎట్లా చెప్తాం మనం? నాకు ఈ కళ సంగతి చెప్పు అని చెప్పడానికి. కాబట్టి ఈ రాజు యొక్క దౌర్భాగ్య స్థితి ఏమిటి అంటే, అతను నేను రాజును కదా అనే తలంపుతో నాకు కళ వచ్చింది, కళకు భావం చెప్పండి అని అందరు పిలిచాడు. ఎట్లా చెప్తారండి? వాళ్ళు ఏమంటున్నారు? బాబు నీ కళ అంటూ చెప్పయ్యా అంటున్నారు. రాజువే, నువ్వు ఉన్నతమైన స్థలంలో కూర్చున్నావు మంచిదే, మీ ఆస్థానంలో పనిచేస్తున్నా మంచిదే, కానీ మాకు కళ చెప్పండి ఎట్లా చెప్తా ఉంటున్నారు వాళ్ళు. రాజు ఏమంటున్నాడు? ఆయన యొక్క స్థితిని బట్టి సమయం వెళ్ళబొచ్చడానికి మీరు ఈ మాటలు చెప్తున్నారా? న్యాయం ఉందండి అది? అతను మాట్లాడే మాట న్యాయమేనా? ఏమయ్యా, రాజు మాట్లాడే మాట న్యాయమేనా? ఏ వెంకటేష్? కాబట్టి రాజు మాట్లాడేది న్యాయం కాదు. అయినప్పటికి కూడా ఈ దానియేలు గ్రంథంలో దానియేలు యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని బయలుపరిచేదాని కొరకు దానియేలు ద్వారా దానియేలుకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రజలందరూ గమనించేదానికి, రాజు కూడా గమనించేదానికి దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఏం చెప్పినాడు ఆయన? ఎవరైతే ఈ కళకు సమాధానం చెప్పరో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? మటాష్ మొత్తం అందరినీ చంపడానికి అప్పగిస్తాడు. ఆ జ్ఞానుల్లో దానియేలు కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే రాజు దాన్ని ఆ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తాడో అప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ చేసి దానియేలు కూడా పోతాడు. కానీ దానియేలు ఏం చేశాడంటే వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఇప్పుడు చూడండి ఎక్కడ ఏం చేశాడు? దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజేయటపై తన సమయం దయచేయమని రాజును ఏం చేశాడు? చూడండి వచనం 16. జాగ్రత్త ఫాలో చేయండి బైబిల్ని. రాజును ఏం చేశాడు? 2వ అధ్యాయము 16వ వచనం చివర ఏం చేశారయ్యా చెప్పు? బతిమాలెను. ఏ బ్రతిమలాడాలా? కళ చెప్పడు, కళ ఏమొచ్చిందో కళ చెప్పడు, కళ సమాధానం చెప్పమంటాడు. కాబట్టి సార్ చెప్పండి సార్, మీరు కళ చెప్తే నేను చెప్తాను అనేటువంటి స్థితిని తీసివేసి రాజు తన స్థితిని చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే బ్రతిమాలెను అని ఉంది. అంటే దానియేలు ఎంత సౌమ్యుడో గమనించండి, ఎంత తగ్గింపు స్వభావం కలిగిందో గమనించండి. ఎందుకు? తను ఈ భయంకరమైన మనుషులు గారడిగాండ్రు శకునగాండ్ర మధ్యలో నేను కూడా మరణించకూడదు అనే తలంపు తనకి. కానీ దేవుడు కూడా అనుమతించడు. అందుచేతనే బ్రతిమలాడి సమయం తీసుకున్నాడు. సమయం తీసుకుని చేశాడు. వారి స్నేహితుల దగ్గరికి వచ్చాడు, వాళ్ళకి చెప్పాడు ఇది పరిస్థితి. రాజు ఇట్లా ఆజ్ఞ వేశాడు. రాజు యొక్క కళను చెప్పాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. సో మనం ఇక్కడ చూపించేది ఏమిటంటే తగ్గింపు స్వభావము, తరువాత ప్రార్థన. ప్రతిదానికి ప్రార్థన చేసుకోండి. ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకునేదానికి ప్రభువు తన రక్తంలో కడిగి తన బిడ్డలుగా స్వీకరించి
ప్రార్థన చేసేటువంటి ఆధిక్యత అనుగ్రహించాడు మనకి. అది మనం గమనించవలసింది. కాబట్టి ప్రభు నాకు ఇచ్చాడు కదా ఆధిక్యత అని ప్రతి దాని కొరకు మనుషులను ఆశ్రయించే కంటే కూడా దేవుని పాద సన్నిధికి వచ్చి దేవుని ఆశ్రయిస్తూ మొరపెడుతూ విజ్ఞాపన చేస్తున్నట్లయితే మంచిది అని దానియేలు జీవితం ద్వారా గమనిస్తూ ఉన్నాం. ఈ దానియేలు గ్రంథంలో ఇప్పుడు 17వ చదవమ్మా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి, కాబట్టి అక్కడ జరిగిన సంగతి అంతా తీసుకొచ్చి స్నేహితుడు ముగ్గురికి చెప్పాడు. అంటే దానియేలుకి ధైర్యం నమ్మకం ఉన్నట్టే కదా. ఏమన్నా నమ్మకం దానియేలుకి? అది ఏమైనా సరే నా దేవుడు నాకు చూపిస్తాడు, నాకు తెలియపరుస్తాడు అనేటువంటి స్థిరమైనటువంటి మనస్సు ఉంది ఆయనకి. కాబట్టి అతను ఎంత స్థాయిలో విశ్వాసం ఉన్నాడో గమనించండి. ఎంత స్థాయిలో ఉన్నాడంటే తగ్గించుకునేటువంటి జీవితము, పెద్దలటువంటి వారిని బ్రతిమలాడేటువంటి జీవితము, ఇతరులకు మాదిరికరంగా జీవించేటువంటి జీవితం, ఇతరులకు సహాయం చేసేటువంటి జీవితం, ఇవన్నీ కూడా దానియేలు జీవితంలో మనం గమనించగలుగుతాం. అప్పుడు చూడండి, అప్పుడు 18 వచ్చిన చదవయ్యా. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకొనినట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇప్పుడు 19. అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. ఒక్క నిమిషం ఆగు. ఎంత శ్రేష్టమైన అసలు ఆ సందర్భం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజు ఆజ్ఞ ఇవ్వడం, దానియేలుకు తలంపు రావడం, దానియేలు బ్రతిమలాడి సమయం తీసుకుంటాం, వెంటనే ప్రభు తన తలంపు ఇచ్చాడు, స్నేహితులకు వెళ్ళు. కాబట్టి విశ్వాసులు మనకి విశ్వాసుల సాంగత్యంలో ఉండి, విశ్వాసుల సమూహంలో ఉండి మనం అవసరమైనప్పుడు సంఘ సమేతంగా ప్రార్థన చేయాలి అనేది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి వెంటనే ప్రభు ఆయన చూపెట్టాడు. ముగ్గురు దగ్గరికి వెళ్ళాడు. నలుగురు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క కళ బయలుపరచబడెను. ఆశ్చర్యం కదండి. కాబట్టి రాజుకి ఏమైతే కళ వచ్చిందో దేవుడు దానియేలు చెవులో అని చెప్పాడు. చెప్పగానే అర్థమైపోయింది, అమ్మ ఇదా ప్రభు నువ్వు చేసిన పని అని గమనించాడు. గమనించి ఏం చేశాడు? ఇప్పుడు 20 వచ్చిన చదువు. ముందు 19 వచ్చిన చివరిలో ఆయన ఏం చేశాడు? వెంటనే దేవుని స్తుతించాడు. ఇది మనం గమనించాలి. ఫస్ట్ బయలుపరచబడగానే ఆయన చేసిన పని ఏంటంటే హీ నెల్ డౌన్, మోకాళ్ళ మీదకి వచ్చాడు, తండ్రి వచ్చి చూశాడు. ప్రభువా ఎంత గరుడవు, ఎంత మహోన్నతుడవు, స్తుతులకు పాత్రుడవు. ఇటువంటి కార్యమును గ్రహించలేనటువంటి అంధత్వం ఉన్నటువంటి ప్రజలంతా కూడా, ఇంక్లూడింగ్ కింగ్ ఆల్సో, కానీ నీవు మహాశక్తి గల దేవుడవు, మంచి దేవుడవు, నీ బిడ్డలను బతపరిచే దేవుడవు అని ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు వెంటనే స్తుతులు అయిన తర్వాత ఇప్పుడు 20 వచ్చిన చదువు. కాబట్టి దేవుడు ఏమన్నాయండి? దేవునికి జ్ఞాన బలములు. ఏం జ్ఞానం దేవునికి? ఒక మనుష్యుని జీవితంలో ఏది జరుగుతున్నప్పుడు కూడా ముందే ఆయన గ్రహించేటువంటి జ్ఞానం ఉంది ఆయన. ఏ మనుష్యునికైతే ఏ సందర్భం జరుగుతుందో దాన్ని ముందే గ్రహించేటువంటి జ్ఞానం ఉంది. అందుకే ఆయనకి పేరు ఏంటంటే అనంత జ్ఞాని అని ఉంది. అంటే సర్వ ప్రపంచం అంతా కూడా ఆయన మెదడులో ఉందన్నమాట. సర్వ ప్రపంచం అంటే ఒకటి దేశాలేనా? దేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, వారి జీవిత విధానాలన్నీ కూడా ఆయన మైండ్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఆయన మైండ్లో ఉండడం ద్వారా, ఆయన పాసందుకు వచ్చి విజ్ఞాపన చేయడం ద్వారా ఆయన విని సమయానుగుణంగా హస్తాన్ని అందించి ఆదరించేటువంటి మహాశక్తి గల దేవుడు అని దానియేలు జీవితం ద్వారా మనం గమనించవచ్చు. కాబట్టి అందును బట్టి 113వ కీర్తనలో ఏమంటున్నాడు? ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? తండ్రి అయిన దేవుడు మర్మమును బయలుపరిచిన దినము నుండి, ఇది మొదలుకొని అంటే మన జీవిత రక్షణాకార్యం జరిగించి రక్షించినటువంటి దేవుని ఆరాధించేదాని కొరకు ఆయన మందిలోకి ఆహ్వానించిన దినము నుండి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి అని అర్థం. ఇప్పుడు 3వ వచ్చిన 4వ వచ్చిన చదువయ్యా. ఒక్క నిమిషం. 48వ కీర్తన మాట రాశాడు చూడు, ఆ మాట గురించి. 48వ కీర్తన మొదట వచ్చిన చదువమ్మా. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. చాలు. అది ఒక పాటను చూడు, వచ్చిన పాడదాం. ఎన్నో నెంబర్ చూడు. మన దేవుని ఎన్నో నెంబరు 27. ఒక్క నిమిషం. పాడండి, పల్లవ మాత్రం పాడండి. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా కీర్తిస్తూనే ఉండాలి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారుడుగా కుమార్తెగా స్వీకరించిన క్షణము నుండి కూడా ఆయన కీర్తిస్తూనే ఉండాలి. అటువంటి వారు మాత్రమే దేవుని సేవకులు, అటువంటి వారు మాత్రమే దేవుని స్తుతించగలరు, అటువంటి వారి యొక్క స్తుతి మాత్రమే ఆయన రిసీవ్ చేసుకోగలరు. అటువంటి క్రైస్తత్వ విశ్వాస జీవితంలో ఉన్నావా? కాబట్టి మన దేవుడు పరిశుద్ధ పట్టణంలో ఉన్నాడని గ్రహించాలి, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని గ్రహించాలి. ప్రతి సమయంలో కూడా ఆయన యొక్క ఉండేటువంటి నివాస స్థలాన్ని హృదయంలో స్థిరపరచుకోవాలి. మనం అక్కడ ఉంటూనే మన చుట్టూ తిరుగుతున్నాడు ఆయన ఆత్మస్వరూపిగా. కాబట్టి ఆ యొక్క స్పర్శ కలిగి ఒక విశ్వాస తన జీవితాన్ని కొనసాగించాలనేటువంటిది దేవుని ఉద్దేశం. అందుని బట్టి 48వ కీర్తనలో కూడా తను జ్ఞాపకం చేశాడు. అందుచేతన 113వ కీర్తనలో ఏమంటున్నాడు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతింపబడునుగాక. ఉన్నతమైన పరిశుద్ధ పర్వతంలో ఉండి ఆయన మన వైపు చూసేటువంటి దేవుడిగా, మన కార్యకలాపాలన్నీ కూడా గమనించి బయలుపరిచే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎంత సమయం అయితే నీకు ఇచ్చాడో, ఎంత సమయం అయితే నువ్వు మేల్కొని ఉంటున్నావో, ఆ సమయం అంతా కూడా ఆయన స్తుతిస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి క్రైస్తవుడు. అటువంటి క్రైస్తత్వమే చూడాలని తండ్రి అని దేవుని ఉద్దేశం. 113వ కీర్తనకి 4వ వచనం చదువు. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలంలో వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏమిటి? మనం కూడా అన్ని జనులమే, కానీ దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని దయను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి ఆయన మన సొంత సమయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుని అన్యజనుల నుండి వేరుపరిచాడు. మొట్టమొదటి ఆయన చేసిన పని. వేరుపరిచిన తర్వాత మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు? మనం ఆయన ఘనపరచు ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా మన యొక్క జీవిత విధానాన్ని బట్టి ఇంకా మిగిలిన అన్యక్రాంతమైన ప్రజలు దేవుని శక్తిని, సామర్థ్యాన్ని చూడాలని దేవుడే ఉద్దేశించాడు. అందుచేత మొట్టమొదటిగా నీవు అన్యక్రాంతమైన జనాంగం నుండి వేరుపరచబడ్డావు. ఎప్పుడు వేరుపరచబడ్డావు? యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదాని కొరకు శిలువ మీద మరణం పొందినప్పుడు, ఆయన కాచిన రక్తం ద్వారా కడుగుబడినప్పుడు నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించబడి ఆయన సేవకులో నీ పేరు ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిటి అంటే అన్యజనులు అందరి ఎదుట ఆయన మహిమను వెల్లడి చేయుట. ఎట్లా అవుతుంది మన జీవితం? ఆరాధించే ముందు మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మన ఇరుగు పొరుగు వారితో మన సంబంధాలు ఎట్లా ఉన్నాయి, మన సంఘంలో ఉన్నటువంటి వారితో మన సంబంధాలు ఎట్లా ఉన్నాయి, మనం పనిచేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి ప్రజలతో ఎట్లా ఉన్న సంబంధం. ఎందుకంటే వాళ్ళంతా అన్యాయం. క్రైస్తవుల పక్కన పెట్టండి, క్రైస్తవుల్లో కూడా అన్యాక్రాంతమైన జీవితం జీవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ అన్య జనాంగం మధ్యలో వారి ఎదుట ఆయన మహిమను వెల్లడి చేసుకోవాలి అంటే రక్షింపబడినటువంటి విశ్వాసి పరిశుద్ధమైన, ప్రశస్తమైన, తగ్గించుకునేటువంటి స్వభావం కలిగి, దేవుని మహింపరిచేటువంటి స్వభావం కలిగి, దేవుని సంతోషపరిచేటువంటి విధానంలో స్తుతిస్తూ ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. దానికి అనుగుణంగా అన్యజనుల గురించి మనకు రాస్తూ వచ్చాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము
11 చదువయ్యా. తూర్పు దిశ మొదలుకొని ఆ. పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామం ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్ని జనులలో నా నామం ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు చెప్పారండి ఈ మాట? మనుషులా? సైన్యములకు అధిపతి, జీవముగల దేవుడు, శక్తిగల దేవుడు, మహిమగల దేవుడు, మంచి దేవుడు, మహోన్నతమైన స్థలంలో కూర్చున్నాడు దేవుడు, పరిశుద్ధమైన పట్టణంలో కూర్చున్న దేవుడు. అటువంటి దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? మలాకీకి చెప్తున్నాడు, సామాన్యమైన మానవుడికి. అంటే ఆనాడు మలాకీకి చెప్పిన మాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? అన్యజనులే ఆయన తన తలంపులు పెట్టుకున్నాడు, సర్వప్రపంచం అన్యజనులను. కాబట్టి మలాకీ ఏం తెలియజేశాడు? సకల స్థలంలో ధూపము, సకల స్థలములలో అంటే ప్రభు చేత ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలములు, కరిమేలు ప్రార్థనా మందిరము ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము, ఇక్కడ ధూపము వేయాలి. రెండవది ఇంకో మాట ఏముంది? పవిత్రమైన అర్పణను, పవిత్రమైన అర్పణ. మొట్టమొదటి ఆయనకి అర్పించవలసింది హృదయం. పవిత్రంగా చేసుకుని పవిత్రమైన హృదయాన్ని ఆయన అర్పించిన తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో అర్పిస్తూ ఉండాలి. దానికి ముందుగా ఏమన్నాడు? ధూపము. చాలా ఇష్టం ప్రభువుకి. ప్రభువుని స్తుతించడం అంటే ప్రభువుకు చాలా ఇష్టం. కాబట్టి ధూపము వేయుటలో ఆయన ఏర్పాటు చేసిన స్థలములోనికి ఆహ్వానించమంటే మనము ఆయన సన్నిధి అనుభవిస్తూ ఆయన సన్నిధి ఉన్నది అని స్పర్శ కలిగి ఆయనకి తృప్తిపరిచే విధానంలో ధూపం వేయాలని ఇష్టం ఆయనకి. తద్వారా ఏం జరుగుతుందంటే అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రభు దినంలో దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నావో ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనకు తెలియదు ఏమిటారు. ప్రతి ఆదివారం కూడా ఈ వ్యక్తి ఈ బైబిల్ ఏదో పట్టుకుని ఏదో గ్రంథం ఏదో పట్టుకుని తయారైపోతున్నారేంటి అనే తలంపు తనకు కలుగుతుంది. అతనే అన్యజనురాలు. కొన్ని దినాలు అయిన తర్వాత తనే అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నామమ్మా? దేవుని మందిరానికి వెళ్తాం ఆరాధించడానికి. అక్కడి నుండి ప్రారంభమవుతుంది ఆమెలో కార్యం. ఈ విధంగా ధూపం వేసేది పవిత్రమైనది ఏంటంటే కరిమేలు ప్రార్థనా మందిరంలో ప్రవేశించినప్పుడు ఈ రీతిగా సర్వప్రపంచంలో ఈ ప్రభు దినంలో అనేక మంది విశ్వాసులు దేవుని పాద సన్నిధికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి వారందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. చాలామంది అన్యజనులు ఉన్నారు, జాగ్రత్త. అన్యజనుల మధ్యలో నీవు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే నా నామం మహింపరచబడు అని చెప్తూ చివరికి ఏమన్నాడు? నా నామము ఘనముగా ఎంచబడును. అది ఆయన ఉద్దేశం. అందుచేతనే ఆ రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆయన నామము ఇంకా ఘనంగా ఎంచబడ్డం వల్ల. ఎందుకని? ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వారు సరైన విధానంలో జీవముగల దేవుని స్తుతించలేకపోతున్నారు, ఘనపరచలేకపోతున్నారు, ఆయన మహిమను వెల్లడి చేయలేకపోతున్నారు. సామాన్యమైన క్రైస్తవ జీవితం, సామాన్యుడి జీవితమే కొనసాగించి ముగించేస్తున్నారు భూమి మీద. అట్లా కాదు. అన్యజనుడు అనేటువంటి వ్యక్తి ఘనమైనటువంటి దేవుని మన జీవిత విధానాలను బట్టి దేవుణ్ణే ఘనపరిచేటువంటి విధానంలో వారు కూడా మార్పు చెందాలి అంటారు ప్రభువు. అక్కడ ఆలస్యం అవుతుంది ఉంటుంది. ఒకవేళ సరదాగా వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? సరదాగా వస్తే ఒకడు మనం ప్రశ్నించవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు అన్ని జనులు ఉన్నారు కదా, ఏమి చేసావు అని అడిగితే ఏం చెప్తాం మనం? కాబట్టి ఆయన అడక్కముందే మనం చేసేదాని కొరకు ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ మన జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కొనసాగించుకుంటూ తండ్రి వైపే చూస్తూ అన్యాక్రాంతమైన ప్రజల మధ్యలో కూడా దేవుని నామం మహింపరచబడేట్లుగా మనం జీవించాలని దేవుని ఉద్దేశం. అందుకొరకే మలాకీకి అంత తేటగా చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు చదువయ్యా 5వ వచనం, 113:5. ఇక్కడ గమనించాలి మనం. ఉన్నతమైన స్థలం ఎక్కడమ్మది? ఉన్నతమందు ఆశ్రయుడై ఉన్న దేవుడు. ఉన్నతము. మనకు ఉన్నతం ఏముంది? ఆకాశం ఉంది. అంతేగా? మనం మనుషులను చూడొద్దండి, దేవుని యొక్క సృష్టి వైపు చూద్దాం. ఆ ఉన్నతమైన స్థలంలో కూర్చున్నాడు ఆయన. ఆయనే దేవుడు. ఆ గొప్ప శక్తి గల దేవుని మనం కలిగి ఉన్నాం. సర్వ జనాంగము కలిగి లేనని సమయంలో కూడా సామాన్య పిల్లటి మనకి మన హెచ్చుతగ్గులు చూడలేదే, మన చదువు చూడలేదే, మన ఆస్తిపాస్తి చూడలేదే, మన చదువులు చూడలేదే. ఒక వ్యక్తి అన్యాక్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడి
యేసుక్రీస్తు ప్రభు వారి మార్గంలో నడుస్తూ తండ్రి అనే దేవుని స్మరించేదానికి, మహింపరచేదానికి, స్తుతించేదానికి, గణపరిచేటువంటి బిడ్డల సమూహంలో చేరి నా పాద సన్నిధికి వచ్చి మహింపరుస్తున్నాడు అనేటువంటి తలంపు ప్రభువు కలిగించాలని దేవుని ఉద్దేశం. అటువంటి తలంపు కలిగించేటువంటి జీవితాన్ని మనకు కలిగించాలి. ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా నా ప్రభు ఉన్నతమైన స్థితిలో, పరిశుద్ధ పర్వతం మీద, పరిశుద్ధ పట్టణంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా ఆయన వైపే చూస్తాను అనేటువంటి దృక్పథంతో మనం ఆయన సంతోషపరిచే విధానంలో, ఘనపరిచే విధానంలో ఆయన స్తుతించి ఘనపరచాలని దేవుని ఉద్దేశం. ఇప్పుడు రండి 6వ వచనానికి. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నాడు ఆయన? సృష్టించి వదిలేశాడా? మనకు దేవుడి బిడ్డలను ఇచ్చినప్పుడు బిడ్డలను వదిలేస్తున్నామా? వదులుతున్నామా? ఏమి రాజేశ్వరి, వదులుతున్నామా? ఎందుకు వదలట్లేదు? మరి ఎందుకు వదలట్లేదు? ప్రేమ మనకి, ఆ ప్రేమ దేవునికి ఉంది మన మీద. ఆ ప్రేమకు అనుగుణంగా మనం జీవించాలి. అంటే ఏమంటున్నాడు? అందుచేత ఆయన ఉన్నతమైన స్థలం నుండి ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. జాగ్రత్త సుమా, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువును మహింపరుస్తూ, గణపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన బిడ్డల సహవాసంలో కొనసాగుతూ, దేవుని మందిరంలో ప్రవేశించి ఆయన పాదసన్నిధిలో చేరి మహింపరుస్తూ, విజ్ఞాపన చేసుకుంటూ శ్రేష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నారో అటువంటి వారందరి వైపు ఆయన దృష్టి మాత్రం చెదరకుండా ఉంది. అదే సమయంలో అన్యుల వైపు కూడా ఆయన దృష్టి ఉంది. ఎందుకని? ఈ అన్యుడు, ఈ పరిశుద్ధురాలు, ఈ పరిశుద్ధుడు నా బిడ్డల ద్వారా అన్యాక్రాంతమైన జీవితం నుండి మార్చబడాలి. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడు? పైనుండి చూస్తూ ఉన్నాడు ప్రధానతోనూ. తర్వాత ఆయన భూమి ఆకాశం వంగి చూడను గ్రహించున్నాడు. ఎక్కడున్నాడు చూడండి. కీర్తన 11వ కీర్తన 4వ వచనం చూడండి. ఆయన ఎక్కడిని చూస్తున్నాడు? ఇంకా క్లియర్ రాసి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. చాలు నరులను చాలు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? సింహాసనం. ఎట్లా ఉందో ఆ సింహాసనం, ఎంత సౌందర్యంగా ఉందో, ఎంత చూడముచ్చటగా ఉందో ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడ? పైన. చక్కని సౌందర్యవంతమైన దేవుడు. ఎవరు అధిరోహించినటువంటి సింహాసనం కూర్చున్నటువంటి దేవుడు. ఆ సమీపానికి వెళ్ళలేనటువంటి అన్యాకృతమైన ప్రజలు, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా దేవుని ఎరగకపోతే ఆ సింహాన్ని చూసేదానికి కూడా ఆధిక్యత పొందలేరు. కానీ ఆ సింహాసనం దగ్గర చేరేటువంటి భాగ్యం దేవుని బిడ్డలకు అనుగ్రహించాడు. ఎవరైతే స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన అడుగుజాడలో నడుస్తూ, ఆయన బిడ్డలతో సహవాసం కలిగి ఆయన హత్తుకొని జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆ సింహాసనం దగ్గర సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన స్థలం నుండి చూస్తూ ఉన్నాడు. 7వ వచనం చదువు. 113:7. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో చాలు. 2 అది కూడా చదువు. 8వ వచనం కూడా చదువు. చాలండి. ఇప్పుడు దేవుని శక్తి అంటే గమనించండి. దేవుడు అంటే కాదు. ఏమిటి ఈ దేవుళ్ళు ఉన్న రహస్యం ఏంటి, గొప్పతనం ఏంటి అని చూస్తే కీర్తనాకారుడు 7వ 8వ వచనంలో ఎంత తేటగా రాశాడు చూడండి. ఏమిటి? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకు ఆ సింహాసనం సిద్ధపరుస్తున్నాడు. అనేక మంది ప్రధానులు కూర్చున్నారు. భూమి మీద కూడా ఎంతమంది ప్రధానులు, ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళందరికంటే కూడా హెచ్చైన స్థితిలో ఉంచుతున్నాడు మనల్ని. ఎందుకని? హెచ్చైన స్థలంలోకి వెళ్ళబోతున్నాం. అందుని బట్టి వండర్ఫుల్, సౌందర్యమైనటువంటి, బలము కలిగినటువంటి, శక్తివంతమైనటువంటి, జీవము గల దేవుడు కూర్చుండేటువంటి సింహాసనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. అటువంటి సింహాసనాన్ని అధిరోహించేటువంటి ఆధిక్యత లేనటువంటి వారి దగ్గర కూర్చోబెడుతూ ఏమంటున్నాడు? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నేల నుండి. ఎప్పుడైతే యేసు ప్రభువునందు అంగీకరించకుండా ఉన్నాడో వాడు దరిద్రుడే. గ్రంథాన్ని బట్టి చెప్తున్నాను, నా సొంత జ్ఞానం కాదు. 2వది పెంట కుప్ప. అంటే ఏంటి? అసహ్యమైనటువంటి స్థలాలు, అసహ్యమైన మనుష్యులు. ఆ స్థలాల్లోనే ఎక్కువ ఇష్టపడతాడు మనిషి జీవితాన్ని కొనసాగించేదాన్ని. కానీ ఆ స్థలాల్లో ఉన్నటువంటి వారిని ఆయన కనుదృష్టి మళ్ళించాడు. మళ్ళించి ఏం చేస్తున్నాడు? ఎక్కడికి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తున్నాడు. లే గెటప్, రైస్, కమ్ టు మై హౌస్, బీ విత్ మై చిల్డ్రన్. నా పిల్లలతో ఉండు, నా మందిరం రా, నా పాసనలో ఉండు అని చెప్పి మరి లేపుకొస్తున్నాడు.
ఆ లేవనెత్తినప్పుడు అట్లా చూసేటువంటి భాగ్యం ఎప్పుడు పొందుకున్నావు? యేసు ప్రభుల వారి శిలువ మీద రక్తం మీద మరణించినప్పుడు, ఆ రక్తము యొక్క విలువ, శక్తి, సామర్థ్యము, పరిశుద్ధత ఎరిగినప్పుడు, ఆ రక్తాన్ని హృదయాలు ప్రోక్షించుకున్నప్పుడు అప్పుడు లేపుతూ వచ్చాడు. అప్పుడు లేచాం మనం అందరం. కాబట్టి లేపబడిన మనల్ని ప్రధానంతో కూర్చోబెడతానంటున్నాడు. రెండవదిగా పెంట కుప్ప మీద నుండి బీదలను చూడండి. మనం ఎంతసేపు ఎక్కడ చూస్తామండి? ఎక్కడ చూస్తాం మనం? ఐశ్వర్యంతుడి వైపు, లేకపోతే పొలిటీషియన్స్ వైపు, అంతేనా? ఆయన ముఖ్యమంత్రి అండి, ఆయన ప్రధానమంత్రి అండి, ఈయన ఎమ్మెల్యే గారండి. ఎందుకు వాళ్ళకి చూసేది మనం? వై షుడ్ వి సీ? వీళ్ళందరినీ సృష్టించి ఆయన హస్తాలు పట్టుకున్నటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చోని దేవుని బిడ్డలమ్మ. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? బీదలను. ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ఉండేదాని కొరకే ఈ మాట రాశాడు. మనం గ్రహించాలి, నిజమే ప్రభువా, నిన్ను ఎరక్కముందు నేను బీదరాలని, నిన్ను ఎరిగిన తర్వాత నేను ఐశ్వర్యంతుడయ్యాను, ఐశ్వర్యంతురాలయ్యాను అన్ని విధాలుగా. ముఖ్యంగా శాంతి, సమాధానం, సంతోషాలు వచ్చినాయి. ఈ లోక ఐశ్వర్యం కాదు నేను చెప్పేది, దేవునితో సంబంధం కలిగి ఉండేటువంటి ఐశ్వర్యం. ఇటువంటి వారిని ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? ప్రధానుల దగ్గర కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు హన్నా గారు ఏం చేసిందంటే చూడండి, లాస్ట్ చివరగా మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 'ఇప్పుడు సమూయేలు గ్రంథంలో ఉన్నప్పుడే ఈ కీర్తనకారుడు రాసిన మాటల్ని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మొదటి సమూయేలు 2వ అధ్యాయం జరిగిన సందర్భం ఏమిటంటే, హన్నా ప్రార్థించింది. హన్నా ఏమని ప్రార్థించింది? అయ్యా నాకు కుమారుని ఆయన్ని ప్రతిష్ఠిస్తానంది. దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? శాంతమ్మ అని పేరు, ఏం పేరు? కాబట్టి దేవుడు ఆమె మనవి విన్నాడు. మనవి ఏం చేశాడు? కుమారుని ఇచ్చాడు. బాగానే ఉంది. కుమారుని ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆమె కృతజ్ఞతాపూర్వకంగా చేరి దేవుని ప్రజల మధ్యలో మహింపరుస్తుంది. మీరు 2వ అధ్యాయం చదువుతుంటే తెలుస్తుంది. ఒక్కొక్క వచనంలో ఒక మాట అంటూ ఉంటుంది ఆమె. అయితే చివరికి వచ్చాడు మన సందర్భం ఏమిటంటే, ఇప్పుడు ఈ 8వ వచనం దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టకును, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఇది సమూయేలు గ్రంథంలోనే హన్నా యొక్క ప్రార్థన సమయంలో, హన్నాకు కుమారుని అర్పించిన సమయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తూ తనకు తానుగా సమర్పించుకుంటూ తను మాట్లాడిన మాటలు. కాబట్టి అటువంటి దేవుడు కీర్తనకారుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా జ్ఞానోదయం కలుగు చేసి కీర్తనకారుడు కూడా అదే మాటలు రాస్తూ వచ్చాడు. అనగా ఈ దినాల్లో నీవు నేను కూడా మన హృదయంలో స్థిరపరచుకోవాలి. నేను దరిద్రుణ్ణి, నేను బీదవాణ్ణి. ఎప్పుడు? ప్రభువుని ఎరకముందు, నాట్ నౌ. ప్రభువుని ఎరిగిన తర్వాత నా దరిద్రత తీసివేసినాడు, నా పేదరికం తీసివేసినాడు, ఐశ్వర్యవంతుణ్ణి, నేను ధన్యుణ్ణి, ధన్యకరమైన వర్తమైన స్థలం దేవుని ఆరాధించేటువంటి ఆధిక్యత పొందుకున్నటువంటి వాడిని. నా కొరకే మానవుడిగా యేసు ప్రభువుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన పొందినటువంటి మరణం భయంకరమైన మరణం అనేటువంటి స్థిరమైనటువంటి మనసు కలిగినటువంటి క్రైస్తవుడు, విశ్వాసి ఆయన స్తుతించగలడు. అందుచేతనే హన్నా జీవితంలో ఏమైతే కలుగుతూ వచ్చిందో తన ప్రార్థన జీవితం ద్వారా, ప్రియ సోదర సోదరి, నీవు నేను కూడా ప్రార్థించడం ద్వారా ఆయన నుండి పొందుకుంటాము అనేటువంటి స్థిరత్వం కొరకు ఇటువంటి దైవజనులందరినీ కూడా గ్రంథంలో లిఖించి ఉంచాడు. కాబట్టి ఈ మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనంలో వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. పెంట కుప్ప మీద కూర్చుని నాకేమీ లేదు అని కాదు, లేమి అనేటువంటి మాట ఉండనివ్వదు ప్రభు. ఖాళీ ప్రభు వైపు చూసే చాలు, ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకుంటే చాలు, ప్రభు రక్తంలో కడుగుబట్టే చాలు. లేమి అనేటువంటి మాట మన జీవితాల్లో రానివ్వడు. ఉన్నదాన్ని తీసేస్తాడు, భవిష్యత్తులో రానివ్వడు. అది ప్రభు మన జీవితంలో చేసినట్టు వాడు. అటువంటి ప్రభువుని గణపరచకుండా ఎట్లా ఉండగలం? అందుని బట్టి అన్న ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మహింపరుస్తూ వచ్చింది. లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైన మాట ఉంది. 2వ అధ్యాయము చివరి వచనం,
భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. ఎటువంటి వాడు ఈ దేవుడు? ఎటువంటి వాడండి చెప్పండి? ఎటువంటి వాడు? భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతున్నాం, ఎన్ని స్తంభాలు వేసాం? శ్రీనివాస్ వచ్చాడా? ఎన్ని పిల్లర్స్ వేసాం? వేయిపోతే ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? పిల్లర్స్ వేయాల, కట్టేస్తాం. శ్రీనివాస్ ఏడి లేడా? ఇంజనీర్ గారు. కాబట్టి ఆ పిల్లర్స్ వేయబట్టి నిలబడుతుంది. కానీ ఇక్కడ పిల్లర్స్ ఏంటి? ఎందుకని? దేవుని శక్తి, దేవుని సామర్థ్యం తెలియజేస్తున్నాడు. కాబట్టి కంప్లీట్ సర్వస్వం కూడా ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు పడమన్నా పడదు ఆకాశం. స్తంభములు అంటే నేను అనుకుంటా ఆయన చేతి పెట్టి ఆపుతున్నాడా లేకపోతే మాటతో ఆపుతున్నాడా అర్థం కాలేదు నాకు. చేపెట్టి ఆపడానికి ఎట్లా కుదురుద్ది? ప్రతి ఊరికి ఏం తెచ్చాలిగా. ఆయన ఏమన్నాడు? నా దక్షిణహస్తముతో అంటున్నాడు. మరి దక్షిణహస్తం ఇది చూపిస్తే ఎట్లా? అందుకని అనుకుంటా హస్తం కాదు కానీ నోటితో చెప్పాడు ఆయన. మాట్లాడకు, గమ్మునుండు. మనం ఆ మాట చెప్పలేము, అందుకు పిల్లలు చేసుకుంటున్నాం మనం. అవునా? ఏమన్నా జోజు? కాబట్టి మానవ జీవితంలో ప్రభువైన దేవుని ఉద్దేశ్యములు గ్రహించి తండ్రి అయిన దేవుడు మనల్ని జీవింపచేసే దాని కొరకు మనకి ఎటువంటి హాని కలగకుండా భూగోళంలోనే, కంప్లీట్ భూగోళంలోనే ఆయన మాటతో ప్రతీదీ ఆఫ్ చేస్తూ మన జీవితాన్ని కొనసాగించే దాని కొరకు ఆయన కొరకు చూపుతూ ఉన్నాడు. అందుచేత చివరిగా 113వ కీర్తనలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదనెత్తువాడు. నిన్ను కూడా లేవనెత్తాడు, పైకి లేపాడు. లేపడానికి కారణం ఏమిటి అంటే వాటిలో ఉన్నప్పుడంతా కూడా మనం అన్యులుగానే ఉన్నాం. వాటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు క్రైస్తవుడిగా మార్చబడ్డాం. అయితే క్రైస్తవ విశ్వాసిగా మార్చబడిన తర్వాత అన్యాక్రాంతమైన కార్యముల వైపు చూడకుండా అన్యాక్రాంతమైన కార్యముల వైపు చూసేటువంటి వారు, అన్యాక్రాంతులుగా జీవించేటువంటి వారిని సరిచేసేదాని కొరకు, సరిచేయబడిన వారు కూడా జీవగల దేవుని స్తుతించేదాని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత ఘనమైనటువంటి ఏర్పాటు చేసుకోబడినటువంటి మనము ఆయనకి ఏం చెల్లించగలమండి? ఏం చెల్లించగలం? ఏమీ చెల్లించలేము. కానీ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించడం ద్వారా ఆయన యొక్క రుణాన్ని తీర్చుగా. కాబట్టి దేవుని భయం కలిగి మనం జీవిస్తాం. దేవుని యొక్క ఆసక్తి కలిగి, భయభక్తులు కలిగి ఆత్మానుసారంగా జీవిస్తాం. ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మతో సత్యంతో ఆ మహిమగల దేవుని ఆరాధిస్తూ జీవిస్తాం. ఆ మహిమగల దేవుని ఆరాధించేటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి సమయంలో అన్యులుగా ఇంకా కొనసాగేటువంటి వారు మనల్ని చూసి, మన ఆరాధన చూసి, మన సమర్పణ చూసి, మన ధూపం చూసి, మన మందిరాలు చూసి, మన రాకపోకలు చూసి వారు కూడా జీవముగల దేవుని ఆరాధించేదాని కొరకు మనం ప్రయాసపడతాం. ఈ రీతిగా ప్రయాసపడేదాని కొరకు మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించుగాక.